మీకు తెలుసా పాండురాజు ఎలా చనిపోయాడో? ఒకరోజు ఉదయము తపస్సు చేసుకోవడానికి పాండురాజు నదీ తీరం దగ్గరికి వెళ్ళాడు. ఆ నదీ తీరం దగ్గర తన రెండో భార్య మాద్రి స్నానం చేస్తూ కనిపించింది. నదిలో స్నానం చేస్తున్న మాద్రిని తడి బట్టలతో చూసిన పాండురాజుకి ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. వెంటనే పాండురాజు మాద్రి దగ్గరికి వచ్చి, ఈ రోజు మనము సెక్స్ చేసుకుందామా అని మాద్రిని అడుగుతాడు. అప్పుడు మాద్రి, సామి మీకు శాపముంది, మర్చిపోయారా? మీరు ఏ స్త్రీనైతే కలుస్తారో ఆ క్షణమే మీరు చనిపోతారో నేను మరవలేదు. కానీ ఈ క్షణం నీ అందాన్ని చూసి నా బాడీ నా కంట్రోల్లో లేదు. ఈ రోజు నిన్ను ఎలా అయినా అనుభవించాల్సిందే. పాండురాజు మాద్రిని బలవంతం చేస్తుంటే మాద్రి అన్ని రకాలుగా అడ్డుకుంటుంది. పాండురాజు వినకుండా బలవంతం చేస్తాడు. ఆ సమయంలో ఏం చేయలేక మాద్రి పాండురాజుకు అంకితమైపోతుంది. సాయంత్రం అయ్యింది. కుంతీదేవి తన పిల్లలతో ఇంటికొచ్చింది. చాప పైన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పాండురాజు కుంతికి కనిపించాడు. పక్కనే మాద్రి ఏడుస్తుంది. కుంతికి అర్థమైంది ఏం జరిగి ఉంటుందో. పాండురాజు తన కుమారులను దగ్గరికి పిలిచి ఒక మాట చెప్తాడు. నా శరీరము వ్యాస మహర్షి తపోశక్తితో తయారైంది. నా శరీరంలో కొన్ని శక్తులు ఉన్నాయి. నేను చనిపోయిన తర్వాత నా శరీరం నుంచి ఒక చిన్న ముక్కైనా తినండి, మీకు కొత్త శక్తులు వస్తాయి అని తన 5 కుమారులకు చెప్తాడు. ఆ మాటకి ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఇంకా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే పాండురాజు శరీరాన్ని చీమలు కొరుకుతూ ఉన్నాయి. పాండురాజు మాటను గౌరవించిన నకుల సహదేవులు ఆ చీమలను పట్టుకొని తింటారు. అప్పుడు వాళ్ళ కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఆ తర్వాత వాళ్ళ కళ్ళకు ఏమి కనబడట్లేదు. ఏవేవో పెద్ద శబ్దాలు, అరుపులు, ఏనుగులు, గుర్రాలు, కత్తి దూసుకొని కలబడుతున్న చప్పుళ్ళు. వాళ్ళ కళ్ళ ముందు ఒక యుద్ధం కనబడుతుంది. అదే కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది? కథనంలా వాళ్ళకు మొత్తం భవిష్యత్తు కనబడింది. కురుక్షేత్ర యుద్ధాన్ని చూసిన వీళ్ళు వణుకుతున్నారు. ఈ యుద్ధాన్ని ఎలా అయినా ఆపాలని వాళ్ళ అన్నలకు చెప్పడానికి వీళ్ళిద్దరూ పరిగెడుతున్నారు. నకుల సహదేవులు బయటికి వస్తుంటే ఎదురుగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన నకుల సహదేవులను కంగారుగా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు. భవిష్యత్తులో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది, అది ఆపడానికి మా అన్నలకు చెప్పడానికి వెళ్తున్నాం అని నకుల సహదేవులు ఆ వృద్ధ బ్రాహ్మణుడికి చెప్తారు. మీ అన్నలకు చెప్పుదురు గాని ముందు మీరు తప్పు చేస్తున్నారన్న విషయం తెలుసుకోండి, ఇందులో తప్పేముంది అని నకుల సహదేవులు అడుగుతారు. మీరు చేసేది తప్పు అని నేను నిరూపిస్తే మీ అన్నలకు చెప్పకుండా ఉంటారా? ఒకవేళ నేను నిరూపించకపోతే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని బ్రాహ్మణుడు చెప్తాడు. వాళ్ళు దానికి ఒప్పుకుంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, భవిష్యత్తులో జరగబోయే యుద్ధం గురించి మీ అన్నలకు చెప్పాలని అనుకుంటున్నారు కదా, అంటే జరగబోయేది చెప్పి జరగకుండా ఆపుతారు. జరగాల్సింది జరగకుండా అదే జరుగుతుందని గ్యారంటీ ఏంది అని ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు. జరగాల్సింది ఆపితే దానికంటే పెద్ద భయంకరమైన యుద్ధమే జరగవచ్చు కదా అని ఆ వృద్ధ బ్రాహ్మణుడు ప్రశ్నిస్తాడు. తర్వాత నకుల సహదేవులకు అనుమానం స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేనే గెలిచాను కాబట్టి ఎవరికి చెప్పకూడదు, ఒకవేళ చెప్పినట్లయితే మీ తల 1000 ముక్కలవుతుంది, దీన్ని ఒక కలగానే మీరు ఊహించుకోండి అని బ్రాహ్మణుడు చెప్తాడు. బయట జరుగుతున్నదంతా పాండురాజు చూస్తున్నాడు. పాండురాజు చూసి ఆ బ్రాహ్మణుణ్ణి దగ్గరికి పిలుస్తాడు. ఇక్కడ పాండురాజు చాలా తెలివిగా మాట్లాడతాడు. పాండురాజు బ్రాహ్మణునితో, మీరు ముసలివాళ్ళు, ఒకవేళ నా 5 కుమారులు నీకంటే ముందే చనిపోతే వాళ్ళతో పాటు మీరు చనిపోవాలి అని నాకు మాట ఇవ్వండి అని పాండురాజు అడుగుతాడు. సరే అని ఆ బ్రాహ్మణుడు పాండురాజుకు మాట ఇస్తాడు. తర్వాత బ్రాహ్మణుడు వెళ్ళిపోతుంటే, మాట ఇచ్చావు కదా కృష్ణ, మాట తప్పవు కదా, ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది, ఆయన ఎవరో కాదు, శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు పాండురాజు వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు నా కొడుకుల వైపే ఉన్నాడనే ధైర్యంతో పాండురాజు ప్రశాంతంగా చనిపోతాడు. పాండురాజు బాడీని గంధపు చెక్కలతో కాలుస్తున్నారు. ఇక్కడ మాద్రికి ఎంత ధైర్యం, ఎంత త్యాగమో చూడండి. ఇక్కడ మాద్రి కుంతితో, పాండురాజు నా వల్లనే చనిపోయాడు కదా అక్క, ఆయన లేనిది నేను ఉండలేను, నువ్వు నకుల సహదేవులను బాగా చూసుకో, నేను వెళ్ళిపోతున్నా అని పాండురాజు కాలుతున్న ఆ మంటల్లో దూకుతుంది. అక్కడున్న కుంతి, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు అంతా షాక్ అయిపోయి అలానే చూస్తారు. మాద్రి చేసిన త్యాగం మీకు గుర్తుండాలంటే ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ ని మొట్టమొదటిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.